నమస్తే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సీటెట్ రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ సీటెట్ మనకి ఏపీడిఎస్సి 2024కి ఏమైనా అప్లై అవుతుందా, దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే అది యూజ్ అవుతుందా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. అలాగే ఎలా చెక్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. అలాగే మీకు సీటెట్ సర్టిఫికేట్ సంబంధించి పూర్తి విషయాలు అయితే అందిస్తాను. ఇక్కడ సీటెట్ యొక్క సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే సీటెట్ సర్టిఫికేట్ మనకి ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనం ముందు మాట్లాడుకున్నట్లయితే సీటెట్ రిజల్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఏపీలో కూడా చాలామంది రాస్తుంటారు కాబట్టి అది కూడా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆల్రెడీ ఏపీ టెట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి అంతా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పటివరకు అయితే ఎవరైనా వీడియో చూడకపోతే కింద వీడియో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు ఏపీ టెట్ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ చూసేసి మీరు అప్లై చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఏపీడిఎస్సి 2024 సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది 6,100 పోస్టులకు గాను. సో దానికి సంబంధించి ఇంకా గందరగోళంగానే ఉంది. రోజుకు ఒక అప్డేట్ అనేది వస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి మన కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఎవరైతే బీఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎస్జిటికి అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఆ తరుణంలో ఒక కోర్టు కేసు అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వివరాలు రావాల్సి ఉంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఏపీడిఎస్సి 2024లో నాన్ లోకల్ ఆప్షన్ అని కూడా ఓపెన్ అయింది. ఎవరైతే వేరే డిస్టిక్ నుంచి కూడా వేరే డిస్టిక్ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. వాళ్ళ సొంత డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్ అప్లై చేసుకోవడానికి కూడా ఒక అవకాశం అనేది కల్పిస్తున్నారు. సో ఈ తరుణంలో ఈ సీటెట్ యొక్క మరి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పి కొంతమంది భావిస్తుంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను. ఏంటంటే డిఎస్సి 2024 ఏదైతే మనకు దాంట్లో 20% వెయిటేజ్ ఉంటుంది అని చెప్పేసి తెలిసిన విషయమే అందరికీ. అయితే మరి ఈ సీటెట్ గురించి ఉందా లేదా అని కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే సీటెట్ జనవరి 2024 రిజల్ట్ ఎలా చెక్ చేయాలని చూసుకున్నట్లయితే ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి రెడ్ కలర్లో లింక్ సేమ్ అదే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అని ఉంది కదా, ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అని చేసేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు క్వాలిఫైడా లేదా అనేటువంటిది వస్తుంది. సో ఓకే, వచ్చిన తర్వాత ఇప్పుడు సీటెట్ సర్టిఫికేట్ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత దాంట్లో మీకు 60% అబౌవ్ రావాలి. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 82 మార్క్స్ అనేవి రావాలి. జనరల్ కేటగిరీ ఎవరైతే ఓసీ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి 90+ మార్క్స్ అయితే రావాలి. అప్పుడు సీటెట్ క్వాలిఫై అయినట్టు. మరి ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకు సర్టిఫికేట్ ఎలా వస్తుంది అంటే మీరు జస్ట్ రిజల్ట్ చూసుకుంటారు. రిజల్ట్ చూసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ అనేటువంటిది ఇది వరకు అయితే మనకు ఆన్లైన్లో అంటే పోస్ట్లో వచ్చేటిది. సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో పెడుతున్నారు. ఆన్లైన్లో కూడా ఎక్కడ పెడుతున్నారంటే డిజిలాకర్లో పెడుతున్నారు. డిజిలాకర్ ఏంటంటే మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పెట్టుకున్నట్లయితే మనం దాంట్లో మన యొక్క ఆధార్ లింక్ ఇచ్చేసి దాంట్లో రిజిస్టర్ అవ్వాలి యాప్లో. అక్కడ మన యొక్క సర్టిఫికేట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దానికి సంబంధించి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇది ఇచ్చాను. డిజిలాకర్లో ఎలా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి సీటెట్ అని చెప్పేసి ఆ వీడియో లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియో చూసేసి కూడా మీరు ఆ విధంగానైతే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మనకు ఈ వ్యాలిడిటీ వచ్చే సర్టిఫికేట్ లైఫ్ టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇంకెవరైనా వాళ్ళ యొక్క స్కోర్ పెంచుకోవడానికి అయితే రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు తప్ప ఇంకా ఒకసారి రాసిన తర్వాత మీరు నెక్స్ట్ అపాయింట్మెంట్ అయ్యేంత వరకు మీకు ఆ సర్టిఫికేటే వ్యాలిడ్ అవుతుంది. సో ఇది మనం మాట్లాడుకున్నాం కదా. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఈ ఏపీ టెట్ విషయంలో అలాగే ఏపీడిఎస్సి 2024 సంబంధించి మనం దీన్ని అన్వయించుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏంటంటే వ్యాలిడిటీ అంటే 20% వెయిటేజ్ ఇస్తున్నారు కదా డిఎస్సిలో, అది ఓన్లీ మనకు టీజీటీ పోస్టులకు మాత్రమే ఇస్తున్నారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు మాత్రమే అది కల్పిస్తున్నారు 20% వెయిటేజ్. అది కూడా ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి టీజీటీ పోస్టులకు మాత్రమే. మరి ఇక్కడ ఇటుపక్క వస్తే స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి అలాగే ఎస్జిటి కానివ్వండి, సో దీనికి ఓన్లీ ఏపీ టెట్ మాత్రమే అనుమతిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మీరు ఒకసారి నోటిఫికేషన్ కూడా చెక్ చేయండి. దానికి సంబంధించి నేను డీటెయిల్స్ కూడా చేశాను, ఇంతకుముందు వీడియో కూడా చేశాను. ఆ పర్టికులర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా చూసేయచ్చు. సో ఇంకా ఎవరైతే ఇప్పటికీ ఛాన్స్ ఉంది మాకు సీటెట్ ఉంటే మేము ఎలిజిబుల్ అండి, మాకు టెట్ రాయకున్నా పర్లేదు, మాకు టెట్ లేకున్నా పర్లేదు, మేము సీటెట్ పెట్టుకొని రాసుకుంటాము అని చెప్తే మాత్రం మీరు ఓన్లీ టీజీటీకి మాత్రమే. అలాగే ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, ఇంకా మించిపోయింది లేదు. ఏపీ టెట్కి టైం ఉందండి 18 వరకు, ఇంకా 2 days అనేది టైం ఉంది. సో పేమెంట్ అనేది 17th లాస్ట్. సో మీరు అయితే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీతో అప్లై చేసేయండి.
ఏపీ టెట్ క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఇక్కడ డిఎస్సిలో అప్లై చేసుకునే దగ్గర మీరు ఏపీ టెట్ క్యాండిడేట్ ఏసీ కూడా మీరైతే అప్లై చేయొచ్చు అని చెప్పేసి రావడం జరిగింది. సో మీరు అప్లై చేస్తున్నట్టుగా 2024 ఇది ఫ్రెండ్స్ సీటెట్ రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోవడం, సీటెట్ ఎలా చెక్ చేయాలి రిజల్ట్స్, అలాగే సీటెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ గురించి, అలాగే ఏపీ టెట్ నోటిఫికేషన్ సంబంధించి, అలాగే ఏపీ డిఎస్సి 2024 సంబంధించి సీటెట్ వెయిటేజ్ ఉందా లేదా అనేటువంటి విషయాలని తెలుసుకున్నాం. సో మీకు ఇది హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తారు అనుకుంటున్నాను. హెల్ప్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ప్రతిదీ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.